హన్మకొండకు భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారి దర్శనం కోసం బారులు తీరి ఉన్నారు భక్తులు. వేసవి సెలవులు ముగుస్తుండడం, వారాంతపు సెలవులతో భక్తుల రద్దీ పెరిగినట్టుగా తెలుస్తోంది. భక్తుల వాహనాలతో అలిపిరిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. వేలాది మంది భక్తులతో అలిపిరి నడక మార్గం అంతా కూడా కిటకిటలాడుతోంది. అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర వాహనాల రద్దీకి సంబంధించి మరింత సమాచారం TV9 సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. తిరుమలకు భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భక్తులతో కొండ కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అలిపిరి దగ్గర ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తుల వాహనాలు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తోంది. మనం చూడొచ్చు, అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద గంటల తరబడి వాహనాల్లో వచ్చిన భక్తులు వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ సమస్య కూడా ఉత్పన్నమవుతోంది. అయితే కొండకు పెద్ద ఎత్తున భక్తులు చేరడానికి ప్రధాన కారణము వేసవి సెలవులు ముగుస్తున్నాము. మరోవైపు వారాంతపు సెలవులు కూడా ఉండడంతోనే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 20 గంటలు సర్వదర్శనానికి సమయం పడుతుంటే భక్తులకు క్యూలైన్లో టీటీడీ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు కూడా టీటీడీ ఈ గత వారం 10 రోజులుగా గణనీయంగా పెరుగుతున్న భక్తుల సంఖ్య అంటే రోజువారీగా 80,000 మందికి పైగానే భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తుండడంతో విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. క్యూలైన్లో ఉండే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కూడా టీటీడీ ఏర్పాటు చేస్తుంది. అయితే గత వారం 10 రోజులుగా చూస్తే ప్రతిరోజు కూడా కంపార్ట్మెంట్ నిండి ATGH లేదంటే శిలాతోరణం అంటే శ్రీవారి ఆలయం బయట 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు భక్తులు సర్వదర్శనం చేసుకునేందుకు క్యూలైన్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మే నెలలో పెద్ద ఎత్తున ప్రతి ఏడాది కూడా భక్తుల సంఖ్య గణనీయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో గత వారం 10 రోజులుగా రోజువారీగా 80 నుంచి 85,000 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్న పరిస్థితి తిరుమల కొండలపై కనిపిస్తోంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు TV9 తిరుపతి నుంచి.